ఫస్ట్ అయితే ఈ టైటిల్ కార్డ్ చూడండి. చాలా అమేజింగ్‌గా ఉంటది. ఇది మీరు ఫోటోగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే డీపీగా, ప్రొఫైల్‌గా లేకపోతే ఒక మంచి ఇంట్రోగా, ఒక నేమ్ ఆర్ట్ వీడియోగా కూడా ట్రై చేయండి. చాలా బాగుంటది. చాలా అట్రాక్షన్‌గా అయితే ఉంటది. సింపుల్‌గా చేసేద్దాం దీన్ని. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. చాలా సింపుల్ ఇది. ఓకే. ఫస్ట్ అయితే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసి ఏదైనా ఒక రేషియో తీసుకోండి. ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్‌లో పెడదామని అనుకుంటే ఫుల్ స్క్రీన్ తీసుకోండి. ఎక్కడైనా వేరే చోట పోస్ట్ చేద్దామని అనుకుంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీకు చూపిస్తాను కాబట్టి ఎగ్జాంపుల్ సింపుల్ వేలో 16:9 రేషియో అయితే తీసుకున్నాను. ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్‌లోకెళ్ళాను. ఇప్పుడు నేను ఒక ఆహ్, స్ మహేష్ పవన్ అని నేమ్ అయితే క్రియేట్ చేస్తాను. పీ పెట్టేసిన కొంచెం సైజ్ అయితే ఇక్కడ నుంచి పెంచుతున్నా. పైన ఇక్కడ రోబోట్ రెగ్యులర్ అని ఉంటది. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే కొంచెం సెంటర్‌లో అయితే వచ్చేస్తది. పైన రోబోట్ రెగ్యులర్‌లోకెళ్ళి నేను ఈ ఫాంట్ లింకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. అక్కడి నుంచి ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసి అలర్ట్ మోషన్‌లో యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో చాలా వీడియోస్‌లో చెప్పాను. లేకపోతే ఇక్కడ వ్యూ ఆల్‌లోకెళ్ళి ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఫాంట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను ఆ ఫాంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటా. ఆ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. చెక్ చేసుకోండి. ఇది. ఓకే. వేరే ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు. కొంచెం లుక్ బాగుంది. సేమ్ మూవీ ఫాంట్ లాగా కనిపిస్తుంది. ఓకే. పెట్టేసిన. కొంచెం జూమ్ చేస్తున్నా. ఎంతైనా మీకు నచ్చినట్టు. ఇప్పుడు కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళాను. ఇక్కడ ఈ మీడియా సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి నేనైతే ఒక టెక్స్చర్ ఇమేజ్ ఇస్తాను. 'పెద్ది' మూవీ టైటిల్ ఏదైతే ఉందో అదే టెక్స్చర్ అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి అది. ఓకే. ఇది 2, 3 క్రియేట్ చేసిన నేను. అంటే ఇవి టెక్స్చర్ అనేది ఓన్‌గానే క్రియేట్ చేసిన. అంటే కొంచెం స్టార్టింగ్‌లో షేప్ యాడ్ చేసి, తర్వాత కొంచెం ఓవర్‌లీ యాడ్ చేసి, కొంచెం ఓన్‌గా చేసిన. ఎందుకంటే నేచురల్‌గా ఆ మూవీ టైటిల్ లాగానే రావాలని. ఓకే. ఈ ఇమేజ్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇదైనా ట్రై చేయండి. కానీ ఇది పర్ఫెక్ట్‌గా ఉంటది. దాన్ని యాడ్ చేస్తున్నా. యాడ్ అయింది. ఓకేనా? యాడ్ అయిన తర్వాత ఇప్పుడు బాగా కనిపిస్తుంది. దీన్ని నేను జూమ్ చేస్తున్నాను. డూప్లికేట్ చేద్దాం. ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో దీన్ని డూప్లికేట్ చేసిన. కింద టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. పైనది కాదు కింద సెలెక్ట్ చేసి ఈ సైడ్ జరుపుకోండి. ఇప్పుడు దీన్ని మనం పవన్ అంటే ఏ వస్తది. ఓకే. దీన్ని కొంచెం సైజ్ తక్కువ చేసి కొంచెం కిందికి తీసుకొస్తున్నా. ఓకే. ఇలాగైతే బాగుంది. కానీ దీనికి మనం షాడో యాడ్ చేస్తే మంచి లుక్ ఉంటది. కాబట్టి పైన ఏదైతే టెక్స్ట్ ఉందో పీ అనేది ఆ పీని సెలెక్ట్ చేసి మూవ్ ఆన్ అంటే షాడోలోకెళ్ళి మూవ్ ఆన్ షాడోలోకెళ్ళండి. ఇక్కడ షాడోలో ఇక్కడ బార్డర్ అండ్ షాడోలోకెళ్ళి ఈ ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసి షాడో వస్తది. ఇది ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత మీ ఫింగర్ ఉంటది కదా! మీ ఫింగర్ తోటి ఇలా జరిపితే ఇలా షాడో కొంచెం బయటికొస్తది. కొంచెం ఇలా పెట్టి ఇక్కడ సైజ్ ఆప్షన్ ఉంటది. సైజ్ పెంచుకోండి ఇలా. చూడండి షాడో క్రియేట్ అయిపోయింది. మీకు ఎంతైతే కావాలో అంత పెట్టుకోండి. ఇంత పెట్టేసిన. సైజ్ ఎంత పెట్టానంటే షాడోది 75% పెట్టాను. ఇప్పుడు దీన్నే పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ చేసి కింద టెక్స్ట్ ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి ఇందులో అన్నీ ఆఫ్ చేసేయండి. ఓన్లీ గ్రీన్ కలర్‌లో ఓన్లీ షాడో ఏదైతే ఉందో ఆప్షన్ అది మాత్రమే గ్రీన్ కలర్‌లో ఉంచి మిగతాదంతా వైట్ కలర్‌లో పెట్టి పేస్ట్ చేస్తే ఇంకో ఏ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వచ్చేస్తది. ఇప్పుడు ఇంకో టెక్స్ట్‌ని డూప్లికేట్ చేసి పవన్ వి చేసిన కింద చూడండి షాడో వచ్చేసింది. మళ్ళీ వీని కూడా డూప్లికేట్ చేసి మళ్ళీ ఇక్కడ ఏ పెడుతున్నాను. ఏని ఇలా. అంటే ఒకటే వేలో కాకుండా కొంచెం కిందికి పైన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నా ఏని. లాస్ట్‌లో పవన్ ఎన్ పెడుతున్నాను. ఈ ఎన్‌ని కొంచెం జూమ్ చేస్తా. కొంచెం లెటర్ అనేది బిగ్‌గా ఉండాలి. చూడండి మీ టెక్స్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మంచి లుక్ రావాలంటే కింద ప్లస్ ఐకాన్ ఏదైనా మీరు మ్యూజిక్ కానీ ఏదైనా యాడ్ చేసి దీన్ని మీరు యానిమేషన్ చేయాలంటే ఏం లేదు. ఒక షేప్ తీసుకోండి ఇలా. ఈ షేప్‌ని బ్లాక్ కలర్ పెట్టి దీన్ని షాడో బార్డర్ అండ్ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి గోషన్ బ్లర్ అయితే యాడ్ చేసి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఈ సైడ్ జరుపుకుంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి యానిమేషన్ ఇలా రివీల్ అవుతుంది. దీనికి పార్టికల్ కానీ అవైతే డిస్క్రిప్షన్‌లో పెడతాను. వీలుంటే ట్రై చేయండి. మ్యూజిక్ కూడా పెడతాను. చెక్ చేసుకోండి. జై హింద్.